సత్యభామ సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న, ఏముందని నిజంగా చెప్తున్నా. కాజల్ యాక్టింగ్ మాత్రం ఇరగదీసిందన్న, దుమ్ము లేపేసింది. మన కాజల్ ఎట్లా చేసిందో, మళ్ళీ ఇంకోటి వచ్చి మన ప్రకాశ యాక్టింగ్ అని ప్రతి ఒక్కరిది చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేకుండా సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే కాజల్లో మనం ఒక పోలీస్ ఆఫీసర్లో చూసినాం, అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్లో చూసినాం. చాలా రోజుల తర్వాత మనం ఒక మస్తు మాస్లో చూసినాం. ఎందుకంటే మన ప్రీ రిలీజ్ కూడా చెప్పింది ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్ అవుతుందని, చాలా చాలా ఇంట్రెస్ట్గా చెప్పింది. ఎందుకంటే ఆయన అందరు రక్షేసి హీరో ఉన్నాడు, ఇలా ఆయన కూడా మంచి పాత్ర పోషించింది, ఇలా మంచిగా యాక్టింగ్ చేసిండు. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా చాలా సూపర్గా చేసిండు. అన్నీ బాగున్నాయి. అంటే ఎలివెన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అంటే మన సీన్స్ చూసినా కూడా మన కాజల్ ఏంది ఎప్పుడు మనం ఒక లవ్ స్టోరీలో చూసినాం, ఒక ఫ్యామిలీ స్టోరీలో చూసినాం. ఇందులో మాత్రం ఒక డిఫరెంట్గా చూస్తాం కాజల్ని. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ మనకు ఎట్లా వస్తాడో మనకు విజయశాంతి కర్తవ్యంలో ఎట్లా మనకు అనిపిస్తుంది విజయశాంతి, ఇంట్లో పోలీస్ ఆఫీసర్లో కూడా మనకు కాజల్ కూడా ఒక మాస్ యాక్టింగ్లా ఇచ్చి పడేసింది, దుమ్ము లేపేసింది. లుక్ కూడా బాగుంది, పోలీస్కి కూడా మంచి జమాయించింది, మంచి సెట్ అయింది. ఎక్కడ కూడా తగ్గకుండా మంచిగా పోటీ పడి చేసింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం ఒక చాలా మాస్గా చూసినాం మా క్యారెక్టర్, చాలా బాగుంది. ఎక్కడ కూడా సినిమా బోర్ లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న, దుమ్ము లేచిపోయింది, సూపర్. అందరూ చూడొచ్చు. కాజల్ ఫ్యాన్స్ మాత్రం ఇది పెద్ద పండుగ అనుకోవాలి. అంటే కాజల్ ఫ్యాన్స్ అని కాదు, ఆల్రెడీ అందరికీ పెద్ద పండుగ కాజల్ ఫ్యాన్స్ అందరికీ. చాలా బాగుంది సినిమా మాత్రం, సూపర్ ఉంది. ఫైట్స్ దుమ్ము లేపేసిందన్న, ఇచ్చి పడేసింది. అరే ఫైట్స్ మాత్రం నేను చెప్తున్నా, విజయశాంతి గుర్తొచ్చింది అక్క ఫైట్స్ చూస్తుంటే. చాలా బాగా చేసింది, చాలా అంటే చాలా బాగా చేసింది. ఈ సినిమా మాత్రం సూపర్ 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 సూపర్. కలిసి మూవీ చేశారు మీరు కూడా, చాలా ఎక్సైటింగ్గా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ మూవీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ప్లస్ కాజల్ గారు అండ్ గౌతమ్ సార్తో మూవీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. మీరు మిత్రవందగా చూసారామని, బట్ ఫస్ట్ టైం ఇలాంటి రోల్ చేయడం, సో ఎలా అనిపించింది? ఫస్ట్ టైం యాక్షన్ ఫిలిం చూడడం చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా థ్రిల్లర్గా ఉంది మూవీ. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది మూవీ. ఫైట్స్ బాగా నచ్చాయి మీకు? చాలా నచ్చాయి, అసలు చాలా బాగా చేశారు మ్యామ్, చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ చాలా బాగుంది మూవీ. మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్లో ఒకటి చెప్పాలంటే ఏం చెప్తారు? బెస్ట్ మూవీస్లో ప్రజెంట్ అయితే సత్యభామ అండి. ఎందుకంటే ప్రతి మూవీ కంటే ఈ మూవీ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది మూవీ. సస్పెన్షన్ థ్రిల్లింగ్ మంచిగా చాలా బాగుంది. యాక్చువల్లీ తను ఒక మదర్ అయ్యి ఉండి బేబీకి మధ్యలో, అంటే మేము విన్నాము, మధ్యలో బేబీకి ఫీడింగ్ ఇవ్వడము, మళ్ళీ వెళ్ళి యాక్ట్ చేయడము చాలా సూపర్గా చేశారు. చాలా నైస్ యాక్టింగ్. నువ్వు చెప్పు, మూవీ బాగుందా? కాజల్ చూసావా? హాయ్ చెప్పని చెప్పు. కాజల్కి హాయ్ చెప్పు. కాజల్ చెప్పు. సినిమా బాగుందండి. కాజల్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ప్రిపేర్గా చేశారు, చాలా బాగా చేసింది ఆమె. ఇలాంటి రోల్లో చూడలేదు మనం. మిత్రవిందాలు మగధీర సినిమాలో చూసాం, సో దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పొచ్చు. మదర్ క్యారెక్టర్ చేసా అనుకున్నామని ఇలాంటి యాక్షన్ రోల్ చేస్తా అనుకోలేదు. ఎలా అనిపించింది మీకు? మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చంపేశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపేశారు, అసలు సూపర్ ఉంది. ఎలా అనిపించింది ఈరోజు కాజల్ గారితో కలిసి? చాలా బాగుంది మూవీ. సో ఆఫ్టర్ లాంగ్ టైం కాజల్ని ఈ రోల్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా బాగుంది. మిత్రవిందట్టు ఇట్లా సత్యభామ వరకు చేసిన క్యారెక్టర్స్లో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మీరేం చెప్తారు? మిత్రవింద యాంగిల్లో చాలా బాగుంది అండ్ ఇట్లా కూడా సూపర్ ఉమెన్గా చాలా బాగుంది. ఇలాంటి రోల్స్ ఇంకా వస్తే యాక్సెప్ట్ చేయొచ్చు అంటారా, లేకపోతే దీంతో ఆగిపోతారు అంటారు? సూపర్ సూపర్. యాక్చువల్లీ ఈ మూవీ కో ప్రొడ్యూసర్ మా CEO గారు, కంపెనీ CEO గారు. యా, సో చాలా బాగుంది మూవీ. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది. సూపర్ హిట్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడు చూడలేదు, చాలా బాగా చేసింది. ఇట్స్ గుడ్. ఎంత ఉపయోగము, ఎంత సేఫ్టీ, దాని ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది ఈ సినిమా చూస్తే. కానీ బట్ సినిమా వర్త్ మనీ అవుతుంది. మీరు మనీ పెట్టుకొని వస్తే ఆ మనీ వేస్ట్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అండ్ లేడీస్ చాలా ముఖ్యంగా చూడాలి. ఎందుకంటే షీ టీమ్స్ కానీ, లేకపోతే లేడీస్ సెక్యూరిటీస్ గురించి కానీ, వాళ్ళు వాడే యాప్స్ గురించి కానీ ఇవ్వడం జరిగింది. సినిమా చాలా బాగుంది. సినిమా యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్, థ్రిల్లర్ చాలా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అరిచి గొంతు పోయింది నాది, మీకు అర్థమవుతుంది. అండ్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ ప్లస్ థ్రిల్లర్ ప్లస్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. సాంగ్స్ కూడా సినిమా నుంచి బయటకు వెళ్లకుండా. इस मूवी का छोटा सा पार्ट हूँ तो मुझे खुशी हो रही है. और ये रानी मुखर्जी मर्दानी जैसे दिख रही है बोल के सब लोग बता रहे हैं. रानी मुखर्जी का मर्दानी जैसी सिनेमा है बोल के बता रहे हैं मैम. हाँ, आप लोग देखो, आप लोगों को खुद ही पता चल जाएगा. लेकिन हम लोग यही बोलेंगे कि मेरे को जितना मैंने तारीफ करूँगी उतना कम है बस. నేరస్తుడు ఎవరు అనేది ముందుగానే మనకి తెలిసిపోవటం వల్ల అంత ఇంట్రెస్ట్ కలగలేదు. జనరల్గా ఏంటంటే ఈ క్రైమ్ థ్రిల్లర్స్లో నేరస్తుడిని సస్పెన్స్లో పెడతారు లాస్ట్ వరకు. ఇక్కడ అలా జరగలేదు. నేరస్తుడు ముందుగానే మనకి రివీల్ చేయటం వల్ల ఏంటంటే అంత ఇంట్రెస్ట్ కోల్పోయాం. అట్ట కాదండి, జస్ట్ ఓకే అండి. అంటే కొన్ని సైడ్ ట్రాక్ పెట్టింది. రక్షణ మూవీ చూసినప్పుడు చాలా బాగుంది. మూవీ పరంగా అయితే పాయల్ రాజ్పూత్ గారు రక్షణ ముందు రక్షణ తర్వాత అనుకోవాలి. ఆమె రొమాంటిక్ యాంగిల్ చూసినాం, అన్ని యాంగిల్ చూసినాం, కానీ
పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో మాత్రం జీవించేసింది అనుకోవాలి. రక్షణ అనే మంచి టైటిల్ తీసుకొని డైరెక్టర్ గారు వచ్చారు, ఆడపిల్లని కాపాడే ఏసీపీగా మన పాయల్ రాజ్పూత్ గారు ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయారు. మూవీ మాత్రము ఆ లైన్ తీసుకొని ఫస్ట్ హాఫ్ మాత్రము మానస్ గారిని ఎవరైతే సీరియల్ యాక్టర్ అని అరే వీళ్ళకి యాక్టింగ్ రాదు ఎవరైతే అన్నారో థియేటర్కి వచ్చిన తర్వాత ఆయన ఏమంటారు ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూపెట్టిండు. పెద్ద స్క్రీన్ పైన కూడా అరే మా చేస్తారు రాబే అనిపించింది. మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ ఒకటి, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే సెకండ్ హాఫ్ వేరే లెవెల్ రేంజ్. మూవీ మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. లేడీ ఓరియంటెడ్ ఫిలిము, మంచి మెసేజ్ ఇచ్చిండు డైరెక్టర్ గారు. ఈ మూవీకి మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్ బోన్ అనుకోవాలి, చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి. ఈవెన్ మగాడికి కావాలి, ఆడవాళ్ళకి కావాలి, ఈవెన్ థర్డ్ జెండర్కి కూడా రక్షణ కావాలి అనే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడున్న ఒక సైకల్ మెంటాలిటీతో తయారయ్యే కొందరు మనుషుల వల్ల ఇలా జరుగుతుంది. బట్ ఈ సినిమాలో వాళ్ళు చూపించిన పాయింట్ అయితే ఎలా మనం ప్రొటెక్షన్ తెచ్చుకోవాలి, ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా పోరాడుతుంది దీనికోసం అని అయితే ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో ప్రతి ఒక్క సీను ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా. పాయల్ రాజ్పూత్ గారి క్యారెక్టర్ అయితే చింపేశారనే చెప్పాలి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. మానస్ గారి క్యారెక్టర్ కావచ్చు, అందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్. ఇంకోటి వన్ మోర్ చెప్పాల్సింది ఇందులో మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎప్పుడైతే మనం టెన్షన్ పడుతున్నామో మన టెన్షన్ పెంచడానికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లెవెల్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది సినిమాకి. చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. సో థియేటర్కి వెళ్ళండి, ఖచ్చితంగా సినిమా చూడండి. ఎందుకంటే ఉమెన్ ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం నవ్వే డేస్లో. చాలా మిస్సింగ్ కేసులు అవుతున్నాయి, చాలా రేపులు అవుతున్నాయి, ఇంకా వగేరా చాలా అంటే చాలా కేసెస్ ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. సో ఖచ్చితంగా రక్షణ సినిమా చూడండి, ప్రతి ఒక్క ఉమెన్కి రక్షణ కల్పించండి. థ్యాంక్ యూ. కానీ అక్కడ పోలీసు అక్కడ కొంచెం అట్లా వెళ్ళడం కానీ సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది, పర్లేదు. పోలీసు తనది క్యారెక్టర్ నచ్చింది నాకు. తనది ఏదైనా సరే తను బాగా డిప్గా వెళ్ళి చూడడం కానీ అది నచ్చింది నాకు బాగా. ఇప్పుడే రక్షణ సినిమా చూసినా భయ్యా, మామూలుగా అంటే మామూలుగా లేదు. ఎందుకంటే పాయల్ రాజ్పూత్ యాక్టింగ్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన లేడీ ఓరియంటెడ్ మూవీ. నిజంగా అంటే నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు. ఎందుకంటే ఈ సినిమాలో సమాజం గురించి, సమాజంలో ఏం జరుగుతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు అనేది పాయింట్. ఎందుకంటే సూసైడ్లని మర్డర్లని సూసైడ్లని నిరూపించకుండా కేసులను క్లోజ్ చేస్తున్నారు కదా, దాని గురించి పాయల్ రాజ్పూత్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. అన్న మానస్ నాగులపల్లి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు విలన్ క్యారెక్టర్గా. ఫస్ట్ హాఫ్ మొత్తం మానస్ నాగులపల్లి యాక్టింగ్ ఉంటుంది. నిజంగా అంటే నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదు. ప్రతి ఒక్క అమ్మాయి తప్పకుండా చూడాల్సిన సినిమా భయ్యా. పోలీస్ కావాలంటే మనం తీసుకోవాలి శిక్షణ. ఇప్పుడే చూశాను భయ్యా సినిమా రక్షణ. థ్యాంక్ యూ భయ్యా. సినిమా అంటే సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు. సూపర్ డూపర్ హిట్ సినిమా భయ్యా. ప్రతి ఒక్కరు చూస్తారు, ఈ సినిమాని హిట్ చేస్తారు భయ్యా. నిజంగా మామూలు అంటే మామూలుగా లేదు భయ్యా. థ్యాంక్ యూ. సూపర్ హిట్ మూవీ భయ్యా. నేను ఇన్ని సినిమాలు చూసిన, ఈరోజు 3-4 సినిమాలు చూసిన. ఈజ్ ద బెస్ట్ సినిమా అంటే ఇదే అనమాట. రక్షణ చాలా అంటే చాలా బాగుంది. తన పోలీస్ ఆఫీసర్, తన డైలాగ్ కానీ, తన యాక్టింగ్ కానీ, తన గ్లామర్ కానీ, అబ్బో ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు. సూపర్ డూపర్ హిట్ అన్న. నాకు బాగా అంటే బాగా నచ్చింది. నిజంగా పాయల్ అంటే మహా నటి అనుకోవచ్చు. ఎందుకంటే గ్లామరు, అలాగే తన యాక్టింగ్, ఈ పోలీస్ ఆఫీసర్గా క్యారెక్టర్ వైజ్గా ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. సూపర్ డూపర్ హిట్ భయ్యా. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సినిమా మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్ళి, అంటే ఇంటెన్షన్ కలుగుతారు అన్నమాట. సినిమా చూసినందుకు చెప్పి ఏం జరుగుతా ఏంటా అన్న ఒక ఇంటెన్షన్ అనేది సూపర్గా క్యారీ చేశారు. సూపర్ భయ్యా, నాకైతే బాగా నచ్చింది. నిజంగా పాయల్ గురించి చెప్పాలంటే ఒకటే అండి, మహానటి అంటే మహానటి అనిపించుకున్నట్టుంది. ఎందుకంటే డైలాగ్ చెప్తుంటే కూడా సినిమాలో చూడబుద్ధి ఉంది. ఆ వినసొంపుగా నిజంగా తను పోలీస్ ఆఫీసర్గా చాలా బాగా చేసింది. అంటే తను పోలీస్ ఆఫీసర్గా చేసిన ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ భయ్యా. అంత బాగుంది సినిమా. అసలు ఎక్కడ కూడా ఇంత కూడా బోర్ లేదు. సూపర్ సినిమా అయితే. నేను చెప్తున్నా కదా, అదే అన్న నాకు అందరికంటే ఎక్కువ నచ్చింది అంటే పాయల్ గారి క్యారెక్టరే సూపర్గా ఉంది. అసలు ఇక ఎక్కడ అంటే ఫుల్ లెంత్ ఆమెదే చూడాలనిపించింది, అట్లా ఉంది. సో హాయ్ అండి అందరికీ. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారి తాలూకా కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. సో సినిమా విషయానికి వస్తే ఈ రోజున రక్షణ అనే మూవీ చూశాను. అందులో పాయల్ రాజ్ నిజంగా మన RX100 కానీ మంగళవారం కానీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చిన మూవీస్. సో గ్లామర్ రోల్స్ కూడా తన ఆ సినిమాలకి అంకితం అయిపోతుందన్న టైంలో తన మొత్తం ఆడియన్స్ మైండ్ సెట్ని మార్చిన పాయల్ రాజ్పూత్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో అద్దరు కొట్టేసింది నిజంగా. ఇప్పుడు జరిగే అన్యాయాలు,
అంటే సైకోలా తయారవుతున్నారు కుర్రోళ్ళందరూ కూడా. అంటే ఆడవాళ్ళు గెలవకూడదు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, వాళ్ళ పై చేయి ఉండకూడదు అని చెప్పేసి ఒక విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ సినిమాకి మొత్తం కూడా సస్పెన్స్ థ్రిల్లర్ అయితే మాత్రం ఇప్పుడున్న ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఒక 2-3 స్థానాల్లో హైప్లోనే ఉంటుంది అనమాట. సో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి సినిమా అయితే మాత్రం. చాలా అంటే కెమెరా వర్క్ కానీ, సాంగ్స్ ఉండవు, ఫైట్స్ ఉండవు, ఏం ఉండవు, స్టోరీని అలా లాక్కుంటూనే వెళ్తాడు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నిజంగా చెప్పాలంటే సినిమా. ఇంకా పాయల్ రాజ్ అండ్ డైరెక్టర్ గారు అంత తన మంగళవారం సినిమాలో ఎంత గొప్పగా అయితే తనని ప్రజెంటేషన్ చేశారో, ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా తన యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా చేసింది. అలాగే మన సీరియల్ ఆర్టిస్ట్ మానస్ ఫస్ట్ హాఫ్ తన విలన్ క్యారెక్టర్, తన యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా చేశాడు. సో నేను ఒకే ఒక ముక్కలో చెప్పేది ఏంటంటే కనుక, మనకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చాలా బాగా చూస్తాము. సో ఈ సినిమా అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది. సో సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఏదో భయపెట్టడం, వదిలేయడం, భయపెట్టడం కాకుండా స్టోరీలో ఇప్పుడు జరిగిన అన్యాయాలు, ఇప్పుడు ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలు కానీ, సో ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ ఆఫీసర్స్ అంటే అమాయకులను ఎలా బలైపోతున్నారు, అంటే నేరస్తులేమో బయట హ్యాపీగా తిరుగుతున్నారు, దానివల్ల అమాయకులు బలైపోతున్నారు అనేది కూడా చూపించారు. సో లాయర్లు కానీ పోలీసులు కానీ వాళ్ళ డ్యూటీస్ ఎలా చేస్తున్నారు అనేది కూడా సినిమాలో చూపించారు. ఓవరాల్గా అయితే సినిమా అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది, జెన్యూన్గా చెప్తున్నాను, బాగుంది. బడ్జెట్లో ఇప్పుడున్న వాళ్ళకున్న అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా, వాళ్ళ బడ్జెట్కి ఒక మంచి అవుట్పుట్ ఇచ్చారని చెప్తాను అనమాట. పాయల్ రాజ్పూత్ రక్షణ మూవీ చూసి వస్తున్నా, సత్యభామ వచ్చే టయానికి పోటీగా దింపారు. ఏందా అనుకున్నాను కానీ నిజంగా అల్టిమేట్ మామూలు లేదు. మన రాజ్పూత్ని చూడగానే అందరికీ గుర్తొచ్చేది ఏంది, ఏదో కొంచెం అదే బ్రో అదే, కానీ ఇందులో అలాంటిది ఏమీ లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ కింద రాజ్పూత్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సెట్ అయింది. నిజంగా అటు కాజాలు ఇటు రాజ్పూత్ ఇద్దరు లేడీస్ సినిమాలు రావడం అనేది ఈరోజు ఎందుకో స్పెషల్గా అనిపిస్తుంది. కానీ రాజ్పూత్ అయితే మాత్రం డెఫినెట్గా హిట్ కొట్టేసింది బ్రో, మామూలు లేదు. అంటే ఈ సబ్జెక్ట్ ఎలా ఉందంటే లేడీస్ డెవలప్ అవుతున్నారు, లేడీస్ అన్నింటిలోనూ ఎక్కువ అవుతున్నారు, ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళే ముందుంటున్నారు. సో వాళ్ళని తొక్కేయాలి అని ఒక సైకోపాత్ని మెయిన్ బేస్గా తీసుకుని సినిమా తీశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం మార్వెలస్. ఒక ఓల్డ్ బిల్డింగ్లో హ్యాంగ్ చేస్తే అక్కడి నుంచి రాజ్పూత్ తప్పించుకుని రౌడీని చంపే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ కానీ ఎర్రగా తీసినవి భయ్యా మామూలు లేదు, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నిజంగా అందరూ రొమాంటిక్గా చూసే రాజ్పూత్ని ఇంత ఎమోషనల్గా సీరియస్ చాలా అంటే చాలా బాగుంది. ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా బాగా చేసింది. సూపర్ అంటే సూపర్. ఈ ఫ్రైడే ఖచ్చితంగా నేను చెప్తున్నా, రాజ్పూత్ కొట్టిందంతే హిట్, సూపర్.